మన కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్. కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2004. మన దగ్గర ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 400+. బేస్ ఏంటి అంటే కంపెనీ తాలూకా బేస్ ఏంటి అంటే హెల్త్ అండి. అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజుల్లో హాస్పిటల్ వచ్చాయి అంటే కారణం ఏంటంటే ఆరోగ్యం దూరం అయ్యారు ప్రజలు. మన ఉద్దేశం ఏంటంటే మరలా హాస్పిటల్ నుంచి దూరం చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. దానికి నేచురల్ వస్తువులు వాడించాలి. ఈ వస్తువులు ఎంతకాలం వాడాలంటే ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలంటే అంతకాలం వాడుకోవాలి. ఇది బిజినెస్ కోసం కాదండి. మన కాన్సెప్ట్ అసలు డబ్బు అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ మనిషి బ్రతుకు ఉండాలి. ఆ బ్రతుకు ఉండడానికి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకేనండి. అది ఎవరి దాలే కొనుక్కోవాలి. అంతేకాని మనం ఇంకొకరు కొనుక్కోమని చెప్పేది కాదు. ఇది మనం ఫస్ట్ అవకాశాన్ని చూపిస్తాం, ఆరోగ్యంగా ఉండడానికి ఒక దారి చూపిస్తాం. తర్వాత అంతే వాళ్ళు కొనుక్కొని వాడుకోవడమే. ఓకేనండి. ఇప్పుడు బయట మీరు అందరూ కూడా ఎక్కడైనా బయట వస్తువులు కొంటున్నారంటే ఎంఆర్పి కొంటున్నారు, ఎందుకంటే కస్టమర్లుగా ఉన్నారు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఎంఆర్పి కొనే పరిస్థితిలో నుంచి కస్టమర్ పొజిషన్ నుంచి డిస్ట్రిబ్యూటర్ చేస్తారంటుందండి. అప్పుడు ఎగ్జాంపుల్గా బయట మీరు 100 రూపాయలు కొంటున్నారనుకోండి, డిస్ట్రిబ్యూటర్కి కస్టమర్కి తేడా ఏంటంటే 80 రూపాయలకే వస్తుంది. దీని మీద మరలా పాయింట్లు వస్తాయండి. పాయింట్లు ఎలా వస్తాయంటే ఒక పాయింట్ అంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక 100 పాయింట్లు రావాలనుకోండి 3000 రూపాయలు దాటుకోనాలి. ఓకేనండి. ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జాయినింగ్ అనేది ఫ్రీ. జాయిన్ అవ్వడానికి అర్హత ఏదైనా ఉందంటే వాళ్ళు మొహం కడుక్కునే వ్యక్తి, స్నానం చేసే వ్యక్తి అయితే చాలండి. కంత మించి చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఇంకేం అవసరం లేదు. జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఒక ఐడి, ఒక పాస్వర్డ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే ఒక మనిషి జీవితంలో ఏం కావాలో వాటన్నిటిని ఇక్కడ 9 రకాల ఆదాయాల రూపంలో డిజైన్ చేస్తుందండి. ఈ 9 రకాల ఆదాయాలు ఏంటి అనేది తెలుసుకుంటే ప్లాన్ అయిపోయినట్టే. ఈ 9 రకాల ఆదాయాన్ని 4 నెలలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం వస్తువులు కొనుక్కొని వాడుకోగలగాలి. దానికే కొనుక్కునే వస్తువులు తక్కువకి ఇవ్వడమే కంపెనీ తాలూకా ఉద్దేశం. ఓన్గా తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువకి ఇస్తున్నాం. రీటైల్ ప్రాఫిట్ ఎంత ఇస్తారు అంటే ఆన్ ది స్పాట్ మీరు కొనుక్కునేటప్పుడు 10% నుంచి 20% తగ్గించేస్తారు. దీన్ని ఎంత కొనాలి అంటే కండిషన్ ఏమీ లేదండి, ఎంత అయినా కొనుక్కొచ్చి ఆఫర్కి. కొనుక్కోవడంలోనే మళ్ళీ రీపర్చేజ్ ఆఫర్ అని ఒకటి ఉందండి. ఈ రీపర్చేజ్ ఆఫర్ ఏంటి అంటే 2వ తారీఖు నుంచి మీరు 18వ తారీఖు లోపల కొనాలి. కొనుక్కుంటే ఇందాక ఇచ్చినటువంటి 20తో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా ఇస్తారు. దీనికి కండిషన్ ఏంటంటే మినిమం 1000 అయినా కొనాలి. అయితే మొత్తం ఈ దీంట్లోకి వెళ్తే, ఈ ఆఫర్లోకి వెళ్తే 30% వచ్చేస్తుంది మీకు. 30% ఎంత ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్గా 1000 పట్టుకొని వస్తే మీరు ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళొచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల మీద కంపెనీ మీకు ఇక్కడ ఎంత ఇస్తుందంటే 300 ఇస్తుంది. ఇక్కడ ఈ ఆఫర్లోకి వెళ్తే 1000కి 200 వస్తుంది. ఈ ఆఫర్లోకి వస్తే మనకి 1000కి 300 వస్తుందండి. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే 30% మీకు ఇస్తాం కదా, ఇక్కడ కొనుక్కునే వస్తువులు కనుక 4 నెలలు కొనుక్కోవడానికి సిద్ధపడితే ఏ వస్తువు అయినా సగం రేటుకి ఇస్తాను. దీనికి కండిషన్ ఏంటంటే ఒకటో కండిషన్ మీకు 4 నెలలు కొనడానికి మీరు సిద్ధపడాలి. రెండో కండిషన్ ఏంటంటే ఇందాక 2 నుంచి 18 కొన్నారు కదండి, దీన్ని 2 నుంచి 14 లోపల కొనాలి. ఎంత కొనాలి నెలకంటే ఒక పేదవాడికి అయినా సరే నెలకి ఈజీగా 3, 4, 5 వేలు వస్తువులు అవుతాయి. అందుకే 100 పాయింట్లు కొనమని చెప్తుంది. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారండి. సిఎన్సి అంటే క్రమం తప్పకుండా కొనడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు 100 పాయింట్లు అంటే 3000 దాటుకున్నారు. ఎన్ని నెలలు కొన్నారండి? 4 నెలలు. అంటే 4 నెలలకి కలిపి ఎంత కొన్నారు? 12,000. ఇప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి? 50. అంటే 12,000 వస్తువులు 50% అంటే 6,000కే రావాలి. ఎలా వస్తుంది చూద్దాం. 12,000కి మనం కొన్నదానికి కొనేటప్పుడే మనకి ప్రతి వెయ్యికి ఎంత ఇస్తున్నారండి? 300. అంటే 300 సరుకులు మీకు ఫ్రీగా ఇచ్చి ఉంటారు కదా. అంటే ఎంత సరుకులు ఫ్రీగా ఇచ్చారండి? 3,600 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. దీంతో పాటుగా నెలకు మనం ఎంత కొన్నాం సార్? 3,000. 4 నెలలు అయిపోయిన తర్వాత మీ క్రమశిక్షణ కంపెనీ మెచ్చి మీరు కొన్న 3,000 రూపాయల సరుకులు మరలా మీకు వెనక్కి ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఎంఆర్పి సరుకులు మీకు నచ్చిన సరుకులు. మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చేయండి? 3,600 ఒకటి, 3,000 ఒకటి, మొత్తం 6,000. పోనీ 600 తీసేద్దాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. మనం కొన్నది 12,000 అయితే వెనక్కి ఎంత ఇచ్చేసిందంటే 6,000 ఇచ్చేసింది. అప్పుడు ఎంత కొన్నామండి? 6,000కి కొన్నాం. అంటే 12,000 వస్తువులు 6,000కే వచ్చాయంటే మనకి ఎంత మార్జిన్ వచ్చిందంటే 50%. ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే ఆఫర్ అండి. అంటే ఇది అందరికీ అవసరమే. బిజినెస్ జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా కొనాల్సిందే కదా, నీడ్స్ కదండి. ఓకేనండి. ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకుంటే కనుక ఇక్కడ స్టార్ట్ అవుద్ది రెండో ఇన్కమ్. దీన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే ఇక్కడ పాయింట్లు వచ్చాయి కదండి, ఈ పాయింట్ల మీద ఆదాయం ఎంత ఇస్తారంటే 5% నుంచి 16% ఇస్తారు. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ ఎవరు జాయిన్ అయినా అంటే ఒక పాయింట్ కొనుక్కున్నా కూడా వాళ్ళు 5%లో ఉంటారు. ఇప్పుడే 5%, 600 పాయింట్లు దాటితే 8%, 2,400 పాయింట్లు దాటితే 12%, 5,500 పాయింట్లు కనుక దాటేస్తే మీరు ఈ బిజినెస్లో 16%కి వచ్చి ఇక్కడ నుంచి కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయిపోతారు. ఇంకా కంప్లీట్ టర్నోవర్లో మీరు 2,000 కోట్ల కంపెనీకి మీరు కూడా ఓనరే, రూపాయి పెట్టుబడి పెట్టకుండా. అంటే ఎక్కడున్నా మనము ఇక్కడికి రావడమే మన ఉద్దేశం అండి. ఎలా రావచ్చో చూపిస్తుంది చూడండి.
అది కూడా చాలా సింపుల్గా మీకు కంపెనీ దానికి కూడా కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఈ బిజినెస్ ఎంతమందితో ప్రారంభించాలంటే 6గురితో ప్రారంభించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక్కొక్కరితో 500 పాయింట్లు చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎవరు 500 పాయింట్లు కొనుక్కోరు, అంత అంటే 10,000 దాటి కొనాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనకే మీకు వేయలేదు, ఇప్పుడు 6 పాయింట్లు కలిపేసాం మనం. ఫస్ట్ మంత్ అనుకుందాం, ఫస్ట్ మంత్ ఎన్ని పాయింట్లు చేసామండి? 3,000 పాయింట్లు, అంటే 6 కలిపి 3,000 పాయింట్లు చేస్తే ఈ టేబుల్ ప్రకారం డబ్బులు ఇస్తారు. 3,000 ఇందులో ఎక్కడ ఉందండి? 12%. 12% అంటే 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తాడు. ఇప్పుడు డబ్బులు వచ్చే కాబట్టి నెక్స్ట్ మంత్ కొత్త వాళ్ళు వస్తారు రారండి? కొన్ని రాలేదు అనుకుందాం సార్, కొత్త వ్యక్తులు రాలేదు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో వస్తువులు అయిపోతాయి కాబట్టి కొంటారా? కొంటారండి. కొంటే మళ్ళీ ఎన్ని పాయింట్లు వస్తాయి? మళ్ళీ పాయింట్లు వస్తే మళ్ళీ ఎంత రావాలండి? రూల్ ప్రకారం అంతే రావాలి కదా. కానీ కంపెనీ మీకు ఏం చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా, అందుకే 2 నెలల టర్న్ ఓవర్ని కలిపేస్తుంది. కలిపేస్తే ఎన్ని పాయింట్లు వేయండి? 6,000 పాయింట్లు అంటే ఏ పర్సెంటేజ్కి వచ్చారు? 16కి వచ్చారు. 16 మీరు రాకపోయినా కంపెనీ తీసుకొచ్చేసింది. అంటే ఇప్పుడు ఇదే పాయింట్ల మీద 16 అంటే 8,640 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. ఏం గమనించారు చూడండి, కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త టర్న్ ఓవర్ రాలేదు, కానీ కమిషన్ పెరిగింది. ఇవన్నీ కంపెనీలో చిల్లర డబ్బులు అండి. అందుకే దీన్ని లెర్నింగ్ జోన్ అంటారు. ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చారో మీరు ఈ కంపెనీలో డైరెక్టర్ అయ్యి కంపెనీలో మీరు కూడా ఉన్నత పార్ట్నర్ అయ్యారు. పార్ట్నర్ అవ్వడం వల్ల అసలైన ఇన్కమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వెస్టేజ్లో ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడికి రావాలి. అలాగే దీనికి ఏం టైం పడుతుంది, 1 నెల చాలు. ఓకేనండి. ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యారో అక్కడ నుంచి మీకు కంపెనీలో మీరు కూడా ఉన్నత పార్ట్నర్ అయ్యేది కదండి, డైరెక్టర్ బోనస్ అని కంపెనీ మీకు 15% షేర్ ఇస్తుంది. ఎంతకాలం అంటే 3 తరాలండి. మీ తర్వాత మీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, 3 జనరేషన్స్. ఓకేనండి. అలాగే ఇక్కడ ఎంతమందితో మనం వ్యాపారం ప్రారంభించేవండి? 6. మరి 6 దగ్గరికి వెళ్ళడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి కదా, వాళ్ళని స్టాండర్డ్ చేయడానికి కొంత టైం పడుతుంది కదా. ఆ టైం పట్టేదానికి అయ్యే ఖర్చు కూడా కంపెనీయే బేర్ చేస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ ఒక 3% షేర్ ఇస్తుంది. మరలా ఇప్పుడు మీరు ఇంతవరకు ఒక 40-50 వేలు సంపాదిస్తారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు మీకు డబ్బు రావాలంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీకు కిందకి ఇవ్వాలి. అంటే మీకు డబ్బు వచ్చినట్టుగా మీకు కింద తయారు చేయాలి. మీకు ఎప్పుడు డబ్బు స్టార్ట్ అయిందండి? 15% నుంచి 16% వచ్చి డైరెక్టర్ అయింది. అంటే ఇప్పుడు ఈయనకి డబ్బు ఇప్పించాలంటే ఏం చేయాలి? ఈయనకు ఇలా 6 కూడా డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన డైరెక్ట్ చేస్తే 5వ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఫారెన్ వెళ్ళొచ్చు. రేపు 4వ తారీఖు నేను దుబాయ్ వెళ్తున్నాను, వచ్చే ఆగస్టులో లండన్ వెళ్తున్నాను, వచ్చే డిసెంబర్లో మళ్ళీ థాయిలాండ్ వెళ్తున్నాను. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు, రూపాయి నా జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా నా టీం అంతా కలిపి వెళ్తున్నాం. ఇలా లైఫ్ లాంగ్ వెళ్తూనే ఉంటాం, 3 తరాలండి. అలాగే ఇక్కడ ఈ కింద ఈ టీం ఉంది కదండి, టోటల్ టీంలో నుంచి 2 lakhs బిజినెస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 2 lakhs బిజినెస్ అయితే 6వ ఇన్కమ్ వస్తుంది. LOB అని చెప్పి ఇప్పటివరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెరిగిపోతుందండి. ఇదే వాల్యుబుల్ ఇన్కమ్. అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా డైరెక్ట్ చేస్తా అంటే 16 తీసుకొచ్చాం, 3 మొత్తం. లెఫ్ట్లో రైట్లో ఇంకా ఏం ఉండవు, ఆ సెటప్లో ఉండవు అసలు. ఆ సెటప్ ఉంటేనే ప్రమాదం. ఒక దగ్గరికి వెళ్తే ఫెయిల్ అయిపోద్ది. అది ఎలాంటిదంటే పండగలో గుళ్ళాడు అనమాట. ఆడైనా లేచిపోతాడు, ఈడైనా లేచిపోతాడు. ఇంకా చూడండి, దాన్ని షార్ట్ కట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 7వ ఇన్కమ్ అసలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కారు ఇస్తుంది సార్. ఈ కార్ ఫండ్ 3 తరాల వరకు ఇస్తూనే ఉంటుంది. కార్లు మార్చుకుంటూ పోవడమే. ఇప్పుడు ఎలా ఇస్తుంది కాబట్టి BMW కొనాలి, లేకపోతే నాకు బతుకు ఎందుకంటే చిన్న కారు ఎక్కువ కదా. ఫ్రీగా కారుకి డబుల్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ కొత్త కారు కొనమంటుంది. మిగతా 3 వ్యక్తులు కూడా డైరెక్ట్ చేసేస్తే హౌస్ ఫండ్ ఇస్తుంది సార్. లైఫ్ లాంగ్ హౌస్ కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా హౌస్ ఫండ్ కంపెనీ ఇస్తుంది. నెంబర్ 7 వచ్చేసి 3 డైరెక్టర్లు అయితే. అవునండి. ఇప్పుడు ఈ 6 ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి మళ్ళీ ఇంకో 2% ఇస్తుందండి. ఇలా మొత్తం 9 రకాల ఆదాయాలు వచ్చాయి. ఒక మనిషి జీవితంలో కావాల్సిన అన్ని ఇందులో వచ్చేసాయి. గమనించట్లేదు. కారు వచ్చింది, ఇల్లు వచ్చింది, ఫారెన్ ట్రిప్స్ వచ్చాయి. ఓకేనంటే పుష్కలంగా డబ్బు వచ్చింది, పిల్లలకి సెక్యూరిటీ వచ్చింది. అంత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం వస్తుంది కొనుక్కొని వాడుకుంటే. కింద మించి ఏం కావాలి? దీన్ని 4 నెలల్లో పాకుతూ పోయినా కూడా మీరు అచీవ్మెంట్ చేయొచ్చండి. 4 నెలలు జీవితాంతం వద్దు సార్. ఈ 4 నెలల్లో కూడా స్మార్ట్గా చేయాలి. కష్టపడితే డబ్బులు వస్తాయంటే కూలి పని చేసేవాడు కన్నా గొప్పగా కష్టపడుతున్నాడు ఎవడో ఉండడు. కానీ నాకు డబ్బు వస్తుందా పాపం? అమ్మాని ఎక్కడో కూర్చొని బ్రెయిన్ తెలివిగా పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదిస్తాడు. అంటే ఇక్కడ అలాగే బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించారు. స్మార్ట్ అసలు హార్డ్ వర్క్ చేశారంటే ఇక్కడ ఫెయిల్ అయిపోతాం. అంతే కదండి. చాలా మంది తెలియక హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఇందాక చెప్పాను కదా, ఎంత సక్సెస్ అవ్వలేదంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, అందుకే ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చూడండి, 4 నెలలు దీనికి 3 పాయింట్లు డిజైన్ చేశాను నేను. 4 నెలలు డెవలప్ అవ్వడానికి నాకు అనిపించిన దాన్ని డిజైన్ చేశాను. 3 పాయింట్లు. ఓకేనండి. ఈ 3 పాయింట్లు చేస్తే నేను ఏం చెప్తున్నానంటే, ఎలాంటి వాడికైనా నెలకి 4 నెలల తర్వాత 1,00,000 అనేది చిన్న విషయం అవుద్ది. మినిమం అసలు పెద్ద విషయమే కాదు, మినిమం 1,00,000 వస్తుంది. ఎలాగా?
నేను చెప్పిన 3 పాయింట్లు పాటిస్తే 4 నెలల తర్వాత మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఒకప్పుడు 35 మార్కులు రావాలి. ఇప్పుడు 34 వస్తే ఫెయిల్, 30 వచ్చినా ఫెయిలే. కానీ ఇక్కడ 30 వచ్చినా 1,00,000 వస్తుంది. 30 మార్కులు 100 రావాల్సిన అవసరం లేదండి. 30 మార్కులు వచ్చినా 1,00,000 వస్తుంది. ఎలా చూద్దాం చూడండి. ఇప్పుడు 4 నెలలు మన దగ్గర 3 పాయింట్లు నెలకు 1,00,000 పైబడి సంపాదించాలి. 4 నెలల తర్వాత మనం పని చేయకపోయినా డబ్బు ప్రతి నెల 10వ తారీఖు అకౌంట్లో వచ్చి పడాలి. అది మన ఉద్దేశం. దానికి 3 పాయింట్లు మొదటి పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి. నేను ఆరోగ్యం కోసం జీవితాంతం వెస్టేజ్లో వస్తువులు కొనుక్కొని వాడుకుంటాను. ఎంత కొనుక్కోవాలి కూడా చాలామంది తెలియదు. ఇక్కడ తెలివైన వాళ్ళు అంటే ఎంత కొనుక్కుంటారంటే 100 పాయింట్లు కొనుక్కోవాలి. ఎందుకు? సగం రేటుగా వస్తున్నాయి వస్తువులు. ఏ ప్రోడక్ట్ సగం రేటుకి వస్తున్నాయి. ఓకేనండి. కాబట్టి 100 పాయింట్లు కొనుక్కోవాలి. మీరంటే 1వ పాయింట్ 3 పాయింట్లో ప్రతి నెల వస్తువులు కొనుక్కోవాలి. ఎప్పుడు కొనుక్కోవాలి? నెల ఎప్పుడు మొదలవుతుందని ఇక్కడ 2వ తారీఖుని. ప్రతి నెల నేను 2 కొనేసుకుంటానని డిసైడ్ అవ్వాలి. అంటే మొదటి నెల కాదు, 2వ నెల నుంచి. అంటే మొదటి నెల మధ్యలో జాయిన్ అయిన ఉంటారు కదండి. అంటే 2వ నెల నుంచి ప్రతి నెల మనం క్రమశిక్షణలో మన టీం నడిపించాలంటే 2ని కొనుక్కోవాలని మైండ్లో పెట్టుకోవాలి. అంటే నెల మొదలయ్యే రోజునే మనం బిజినెస్ క్లోజ్ చేసుకోవాలంటే నెలంతా పని చేయొద్దండి, ఒక్కరోజే. ఆ ఒక్కరోజు పని ఏంటంటే సామాన్లు కొనుక్కోవడమే. ఓకేనండి. 2వది బిజినెస్లో ఎంతమంది కావాలనుకున్నామండి? 6. ఈ 6 మీలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కావాలండి. అంటే మీరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో, 1వది ఆరోగ్యం కోసం మీకు ఆలోచన ఉంది, 2వది లక్ష్యం కావాలి, డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 కూడా అలాంటి వ్యక్తులు అయితేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అందుకని ఈ 6 జాయిన్ చేయడానికి 1 గంట చాలు. నేనేమంటున్నానంటే ఆవేశంగా 1 రోజులో వేయొద్దు. కావాలంటే 1 నెలలో పరిపూర్ణత కలిగిన వ్యక్తులను ఫైండ్ అవుట్ చేసి, చాలామంది ఉంటారు డ్రీమ్ కలిగిన వ్యక్తులు 6 జాయిన్ చేయండి అని చెప్తున్నాను. మొదటి నెల ఇలా 6 మీరు జాయిన్ చేసి కొనిపించడమే 2వ పని. కొనిపించిన వెంటనే కంపెనీ నుంచి మీకు బెనిఫిట్ వస్తుందండి. ఎంత అంటే 1000. ఇక్కడికి 3 పనులు 2 పనులు చేస్తున్నాం. 1వది మనం కొనుక్కున్నాం, 2వది ఈ 6 కొనిపించాం. ఇప్పుడు 3వది ఈ 6 అప్రిషియేట్ చేయాలి. ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి ఈ 6 వచ్చినందుకు ఈ బిజినెస్కి మీకు ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చి ఈ 6 జస్ట్ జాయిన్ అయినందుకు మీకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి 1000 రూపాయలు బోనస్ వచ్చింది కదండి, మీకు సన్మానం చేస్తాం ఈ మీటింగ్లో. ఈ సన్మానంకి 6 వస్తారు. అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, అంటే ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి మాకులాగే ఈయన కూడా 6 జాయిన్ చేశాడు. జాయిన్ చేసినందుకు ఆయన 1000 వచ్చింది. ఇప్పుడు మాకు కూడా ఎంత వస్తుంది? 6 జాయిన్ చేస్తే 1000 వస్తుంది. మాకు కూడా సన్మానం చేస్తారని వీళ్ళ 6 ఆలోచన వచ్చేటట్టుగా మనం ఈవెంట్ చేస్తాం. ఈవెంటే చాలా ప్రధానం అండి. ఈవెంట్ లేకపోతే ఇక్కడ ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడైతే ఈవెంట్ జరిగిందో ఈ 6 డూప్లికేట్ చేయాలన్న ఆలోచన వస్తుంది. నెక్స్ట్ మంత్ మేము కూడా ఆయనలో స్టేజ్ ఎక్కాలనుకుంటారు. 6 ఎంతమంది అయ్యారండి? 36 మంది అయ్యారు. ఇది 2వ నెల. 2వ నెలలో మీరు తీసుకురాలేదు వీళ్ళని, వీళ్ళు తీసుకొచ్చారు. మీ పని మీ జీవితం మొత్తం మీద అయిపోయింది. ఇంకా మొదటి నెలతో 2వ నెల నుంచి మీ పని ఉండదు, జస్ట్ స్మార్ట్ వర్కే. ఇప్పుడు 36 మంది వస్తే 6 మీలాగే 6 తెచ్చారు కాబట్టి మీకు పోయిన నెల 6 తెస్తే ఎంత వచ్చిందండి? ఇప్పుడు ఈ 6 ఎంత వస్తుంది? 1000 వస్తుంది. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే కనుక 10 నుంచి 20,000 వస్తుంది మీ అకౌంట్లో, జస్ట్ 2వ నెల నుంచి. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ప్రతి నెల మీకు 10,000 అకౌంట్లో పడిపోతుంటుంది జీవితాంతం. ఇంకా తప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి నెల కొంటారు కదండి. ఎందుకంటే ఇక్కడ మన బేసే వెళ్తాయి కదా, ఆరోగ్యం కోసమే కాబట్టి ప్రతి నెల కొంటారు. కొనేటప్పుడే వాళ్ళకి చెప్పాలి, హెల్త్ బేస్ చేసుకొని జాయిన్ అవుతాం అంటేనే జాయిన్ అవ్వమని. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టామండి. 6 సన్మానం చేసాం, మీకు సన్మానం చేసాం. ఇప్పుడు 6 చెప్తారు మాకు 1000 వచ్చిందని, మీరు చెప్తారు 10,000 వచ్చిందని. ఇప్పుడు ఈ 36 మంది ఏమనుకుంటారంటే, అంటే ఈ వ్యాపారం మొదలై మొదటి నెలలో 1000 వస్తుంది, 2వ నెలలో 10,000 వస్తుంది, అంటే నేను కూడా స్టార్ట్ చేస్తానని 3వ నెలలో 216 మంది తీసుకొస్తారండి. థర్డ్ మంత్ 216 మంది వస్తే 36 మందికి 1000 వస్తుంది. 6 10,000 నుంచి 20,000 వస్తుంది. మీకు ఎంత వస్తుందంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందండి 3వ నెలలో. ఇప్పుడు మళ్ళీ 1 లాక్ పడిపోద్ది. ఈ 216 మంది ఈవెంట్లు చూసి మీకు వచ్చిన డబ్బులన్నీ, మీకు వచ్చిన సన్మానాలు చూసి వీళ్ళు కూడా వ్యాపారం ప్రారంభిస్తారు కదండి. ప్రారంభించి ఈ 216 మంది తలో 6 తీసుకొచ్చారనుకోండి, 1,296 మంది అయ్యారు 4వ నెల. 4వ నెలలో 1,296 మంది వస్తే 216 మందికి 1000 వస్తుంది. 36 మందికి 10,000 నుంచి 20,000 వస్తుంది. 6 50,000 నుంచి 1,00,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది అంటే 4వ నెలలో 5 నుంచి 10 లక్షలు పడుతుంది మీ అకౌంట్లో. ఇప్పుడు 5వ నెలలో కొత్త వాళ్ళు వస్తారంటే వస్తారు, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు రాలేదు. డబ్బులు రావాలంటే వీళ్ళు 6 తేవాలి. పోనీ మనకి 5వ నెలకి వెళ్ళొద్దు, మనం ఏమనుకున్నామండి 4 నెలలు అనుకున్నాం కదా, 4 నెలలు చేసి ఆపేసినా చాలు. ఇప్పుడు 4 నెలలకి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత అంటే 1,555 మంది ఉంటారు. ఇప్పుడు 1,600 అనుకుందాం. కొత్త వ్యక్తులు వచ్చినా రాకపోయినా ఈ 1,600 మంది ఇక్కడ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ ఆరోగ్యం కోసమే కదండి. కొనుక్కుంటారా కొనుక్కోరా? ఎంత పేదవాడైనా 3,000 5,000 కొంటున్నాడు కదా. ఈ 1,600 మంది ఎవరింటికి వాళ్ళు 3,000 నుంచి 5,000, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళు ఆ దేశంలో కొనుక్కొని ఇంటికి 3,000 4,000 5,000 10,000 కొనుక్కుంటే మీ చెక్ నెలకి ఎంత అంటే 5 నుంచి 10 లక్షలు మీ అకౌంట్లో పడుతుందండి. ఎవరు దాకపోదు ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇంకా మొత్తం అన్నీ యాడ్ అయిపోతుంటాయి. ఇంకా మొత్తం మీ కారు ఇల్లు అన్నీ వచ్చేస్తాయి ఇందులోకి.
సింపుల్గా స్మార్ట్గా చెప్తున్నాను. పోనీ ఇందులో గుడ్లో మెల్లనుకుందాం సార్, పోనీ ఇది అనుకున్నట్టు జరగలేదు, నమ్మకంగా పనిచేస్తాం, సగమే వర్కౌట్ అయింది. చైన్ సిస్టమ్ కాదు, అందుకే సగం అని చెప్పాను. సగం అంటే 1600 ఎంత అండి? 800 మంది కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 4 నుంచి 6 లక్షలు తగ్గదండి. లేదండి అందులోనూ సగానికి వెళ్దాం. కీడించి మేలు మనం కదా స్టార్టింగ్లో ఇందాక అంటే చాలా మంది మొదలెట్టేటప్పుడు కీడేయకూడదు మరి అలాగని, చేసేటప్పుడు నమ్మకంగా చేయాలా, రాకపోయినా పర్లేదు అనుకుంటే ఏమీ రాదు. ఓకేనండి, 400 మంది వచ్చినా సరే మన చెక్ ఎంత అంటే 2 నుంచి 4 లక్షలు తగ్గదు. పోనీ అందులోనూ సగమేనండి, 200 మందే వచ్చారు, అయినా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదు. లేదండి అందులోనూ సగమే 100 మందే, అయినా మీ చెక్ ఎంత అంటే 20 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వస్తుందండి. మనం ఏమంటున్నామంటే 4 నెలలు పని చేస్తే 3 పనులు మనం చేసుకుంటూ వెళ్తే జస్ట్ 1,600 మంది మనకు రావాలి, రాకపోయినా 200-300 మంది మనకు వచ్చి నిలబడినా 1,00,000 వచ్చేస్తుంది. దీంట్లో మనం ఏమైనా పెట్టుబడి పెట్టామండి? మనం ఎవరైనా పెట్టుబడి పెట్టించామా? ఎలాంటి ఇన్సూరెన్స్ వస్తున్నాం అంటే ప్రోడక్ట్ బాగుంటేనే బిజినెస్ చేయండి. ప్రోడక్ట్ కనుక బాగోపోతే బిజినెస్ మీరు చేయొద్దు అని మనం చెప్తున్నాం. ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది అంటే అండి, ఒక వ్యక్తి ఎవరికైనా సరే మంచం మీద ఉన్నాడు, పెరాలసిస్తో ఉన్నాడు, నడవలేకపోతున్నాడు అన్న వ్యక్తికి మన సప్లిమెంట్స్ మీరు ఇచ్చినా కూడా ఒక 1 వీక్ 10 డేస్లో ఇందులో రిజల్ట్ కనబడుతుంది. ఒక 6 నెలల తర్వాత ఆ వ్యక్తి నడుస్తాడు, పరిగెడతాడు. మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేకపోతున్నాడు. అంత ప్లాంట్ బేస్డ్ అంతా మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఇంకా ఎంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉందండి, 6 పాయింట్లు 5 పాయింట్లు ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నారు, ఐరన్ క్యాప్సూల్స్, కాల్షియం ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ తెచ్చుకున్నారు, నెలంతా వాడారు, బ్లడ్ పెరగలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డబ్బులు నాకు ఇచ్చేయండి ఇస్తాడా? కానీ ఇక్కడ వచ్చి అడిగితే 100% మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అంటే అంత ఇన్సూరెన్స్ ఉంది ఈ ప్రోడక్ట్లో. మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు బయట మీ ఇంట్లో వాడుతున్న పేస్ట్ తెచ్చి చూడండి, అది మీద ఏం రాసుంటుందో తెలుసా అండి? 6 సంవత్సరాల్లో పిల్లలు వాడకూడదని రాసుంటారు. ఎందుకు అలా రాసుంటుందో తెలుసా అండి? ఒక్కరోజు మీరు బ్రష్ చేస్తే 6 సిగరెట్లు తాగితే అంత ప్రమాదం. కోల్గేట్ కానీ, క్లోజప్ కానీ, పెప్సోడెంట్ కానీ, సెన్సోడైన్ కానీ, పతాంజలి కానీ, ఇదన్నీ కూడా అంతే. కానీ తెలియక ప్రజలు ఏం చేస్తున్నారు, టీవీలో వచ్చే యాడ్స్కి పరిమితం అయిపోయి ఆ హీరోయిన్ లాగా అయిపోతామేమని చెప్పేసి వీళ్ళు కొనుక్కొని వాడుకొని జబ్బులు, క్యాన్సర్ను డబ్బులు పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. అంటే తెలియక చివరికి జబ్బును కూడా డబ్బులు పెట్టే కొంటున్నారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేయాలంటే 8,000 ఖర్చు అవుతుంది, కానీ మనం ఎంత కొంటున్నాం? 150 రూపాయలు కొంటున్నాం. వేరుశనగ నూనె 400-500 కానీ ఖర్చు అవుతుంది, తయారవదు. అది 4 కేజీలు వేస్తే కానీ కేజీ ఫోన్ రాదు. 4 కేజీలు గుళ్ళు ఎంత అంటే 500-600 పైనే. మరి అదే వేరుశనగ నూనె 110 రూపాయలు కొనేస్తున్నాం బయట. అంటే తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం తక్కువ రేటుకి వస్తుంది అనుకుంటే, కానీ జబ్బులను డబ్బులు పెట్టుకొని తెచ్చుకుంటున్నాం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తుందన్న అవగాహన లేక ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. అందుకే ఆల్ ఎసెన్షియల్ నీడ్స్ అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి సార్. రైస్, పప్పులు ఉండవు, ఎందుకంటే అది నెట్వర్క్ మార్కెటింగ్లో గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు. అది కూడా కొన్ని రోజులు రావచ్చేమో తెలియదు, ఎందుకంటే థర్డ్ పార్టీ మెటీరియల్ మనం అమ్మనం అన్నమాట. ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చర్.